ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్లపై 2 రోజుల పాటు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. వీవీప్యాట్ మెషిన్లపై ఓటర్కు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో 7 సెకండ్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాసును ఏర్పాటు చేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏడీఆర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకి వచ్చాయని తెలిపారు. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని తాము చెప్పడం లేదని, ఈవీఎం వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నామని వాదించారు. అందుకే మళ్ళీ పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలని కోరారు. లేదంటే వీవీప్యాట్ స్లిప్లను ఓటర్ల చేతికి ఇవ్వాలని చెప్పారు. అది సాధ్యం కాకపోతే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లే బ్యాలెట్ బాక్సుల్లో వేసేలా రూపొందించాలని వాదించారు. అయితే రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకంత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్కు సూచించింది. మన దేశంలో 100 కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని పిటిషనర్ కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలలో పోలిన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ఏమన్నారు, ఈవీఎంలో నమోదైన వీవీప్యాట్ల స్లిప్లను అంటే క్రాస్ లెక్కింపు చేయాలనేది చెక్ చేయాలనేది ప్రధానంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలో ఏవైతే ఓట్లు పోలవుతున్నాయో దానికి ఈక్వల్ గా వీవీప్యాట్లు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా సరిపోల్చి లెక్కించడం ద్వారా ఏవైతే ఇప్పటి వరకు ఉన్న అపోహలన్నీ కూడా పోతాయనేది ప్రధానంగా పిటిషన్ దాఖలు చేశారు. అంటే వీవీప్యాట్ లో ఏవైతే స్లిప్లు నమోదవుతాయో అవి ఓటు వేసిన సందర్భంలో ఓటర్ కు డిస్ప్లే మీద 7 సెకండ్స్ వరకు కనిపించే విధంగా దాంట్లో సిస్టమ్ పెట్టారు. దాంట్లో కనిపించిన తర్వాత స్లిప్ అనేది డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డ్రాప్ బాక్స్ లో స్లిప్ చేయాలంటే ఓన్లీ కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే హక్కు ఉంటుంది. అది కూడా ఈవీఎం లో నమోదైన ఓట్లను సరిపోల్చుకోవడానికి ఏదైనా అవకతవకలు జరిగాయనే అపోహలు కానీ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మాత్రమే ఆ స్లిప్లను లెక్కిస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ వీవీప్యాట్లు లెక్కించే ప్రక్రియ అనేది కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలు కూడా వీవీప్యాట్లు లెక్కించాలి, అది కూడా అన్ని 100% అనేది లెక్కించాలని ప్రధానంగా డిమాండ్ గా వినిపిస్తుంది. దాని ప్రకారమే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలలో అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి 5 ఈవీఎంలకు మాత్రమే వారు పరిగణలోకి తీసుకుని 5 ఈవీఎంలో మాత్రమే వీవీప్యాట్ స్లిప్లను మాత్రం లెక్కించేవారు. కానీ ఇప్పుడు 100% మొత్తం లెక్కించాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. దానికి సంబంధించి ఏడీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారి తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. అంటే ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి గతంలో ఏవైతే బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి తిరిగి వచ్చాయి. అలాగే ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతున్నాయని తాము చెప్పడం లేదని, కానీ ఈవీఎంలు వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నామంటూ కూడా ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. అందుకే మళ్ళీ పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కానీ ఇటు సుప్రీం ధర్మాసనం మాత్రం ఒకంత ప్రశాంత్ భూషణ్ వాదన పట్ల అసహనం వ్యక్తం చేశారు. అంటే ఐరోపా జనాభాకు ఇండియా జనాభాకు సరిపోల్చడం కరెక్ట్ కాదు. ఇండియాలో దాదాపు 140 కోట్ల మంది జనాభాలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అవన్నీ కూడా లెక్కించాలి అంటే
ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి వేరే దేశాలతో ఇండియాను పోల్చడం సరికాదు అంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అది సాధ్యం కాకపోతే ఓట్లు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్లను ఓటర్ బ్యాలెట్ బాక్సులు వేసేలా రూపొందించాలంటూ కూడా ప్రశాంత్ భూషణ్ వాదన వినిపించారు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన ఇటు పిటిషనర్ల పైన న్యాయస్థానం ఒకంత అసహనం వ్యక్తం చేసింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఇండియన్ ఓటింగ్ కి ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం అక్కడ జనాభా తక్కువ ఉంటారు, ఓటర్లు తక్కువ ఉంటారు. కానీ ఇండియా జనాభా అనేది ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఓటర్లు ఎక్కువ ఉంటారు. కాబట్టి 100 కోట్ల మంది ఓటర్ల బ్యాలెట్ స్లిప్లను లెక్కించడం అనేది ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందంటూ కూడా తెలిపింది. గతంలో విచారించిన సందర్భంగా ఈ పిటిషన్లపై ఈ రోజు తీర్పును వెలువరించబోతుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. మధ్యాహ్నం ఈ విచారణకు ఎలక్షన్ కమిషన్ అధికారులను కూడా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రెసిడెంట్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.